ప్లీజ్ జగదీశ్వర్ రెడ్డి గారు ప్లీజ్ 1 మినిట్ అస్థానానికి గురి కాకండి, సహనంతో మాట్లాడండి, సభా సాంప్రదాయాలను కాపాడండి. మీరు సీనియర్ శాసనసభ్యులు, మంత్రి పదవి కూడా చేశారు మీరు 10 సంవత్సరాలు. మీరు ఈ విధంగా మాట్లాడడము, సభను సాంప్రదాయాలను తప్పుదోవ పట్టించడం మంచిది కాదు. ప్లీజ్ మాట్లాడండి. అధ్యక్ష ఏ సభా సంప్రదాయానికి నేను విరుద్ధంగా మాట్లాడినా మీరు చెప్తే తర్వాత మాట్లాడదు అధ్యక్ష. నా విషయంలోనే నన్ను ప్రశ్నించడమే సభా సాంప్రదాయాలకు విరుద్ధము. అసలే కాదు అధ్యక్ష. నన్ను ప్రశ్నించడం ఈ సభ మన అందరిది. ఈ సభ మా అందరికి సమానమైన హక్కులు ఉన్నాయి. మా అందరి తరఫున మీరు పెద్ద మనిషి మాత్రమే ఆడ కూర్చున్నారు తప్ప ఈ సభ మీ సొంతం కూడా కాదు. ఈ విషయం అధ్యక్ష వారు మాట్లాడిన ప్రతి పదం వెనుకకు తీసుకోవాల్సిందే. ఈ రోజు చైర్ని దూషించిన సందర్భంలో వారు క్షమాపణ చెప్పాల్సిందే అధ్యక్ష. అహంకారంతో మాట్లాడకూడదు అధ్యక్ష. క్షమాపణ చెప్పాల్సిందే. ఈ రోజు చైర్ పైన దూషణలు చేస్తూ బెదిరించే కార్యక్రమం చేస్తూ ఈ రోజు వారు చేసిన మాటలు విషయంలో తప్పకుండా జగదీశ్వర్ రెడ్డి గారు వారి పార్టీ పూర్తి స్థాయిలో క్షమాపణ చెప్పాల్సింది అధ్యక్ష. స్పీకర్ సార్, శ్రీధర్ బాబు గారు ఆ మాట వినండి. జగదీష్ రెడ్డి గారు ఏం తప్పు మాట్లాడిండు? సభలో అందరు సభ్యులకు సమానమైన హక్కు ఉంటుంది. సభ అంటే ఒక కాంగ్రెస్ పార్టీకో, సభ అంటే ఒక ప్రభుత్వానికి సంబంధించింది కాదు, ప్రతిపక్ష శాసనసభ్యులకు కూడా సమానమైన హక్కు ఉంటుంది అని చెప్పి జగదీష్ రెడ్డి గారు అన్నారు. దాంట్లో ఎంత మాత్రం